తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్కు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆయనే తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఒకప్పుడు ఆయన మంచి మిత్రుడు. టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈటెల పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల కథన రంగంలో కత్తులు దూస్తున్న రాజకీయ ప్రత్యర్థి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఈటెల రాజేందర్ బీఎస్సీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 4 ఏళ్ల పాటు ఆర్థిక మంత్రిగా, అలాగే 2 ఏళ్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తన సేవలు అందించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటెలను బర్తరఫ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోనూ చేరారు. ఆ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో భారతీయ జనతా పార్టీ తరపున హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలోనూ ఉన్నారు. ఈటెల రాజేందర్ 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలోనూ చేరి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజురాబాద్గాను మారింది. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకులభరణం కృష్ణమోహన్ రావుపై 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి 4వసారి ఎమ్మెల్యేగాను గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతీరి సుదర్శన్ రెడ్డిపై గెలిచారు ఈటెల రాజేందర్. అలాగే కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అటు 2019లో కేసీఆర్ 2వ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్. ఇదిలా ఉండగా 2021లో ఈటెల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే ఏడాది మే 1న ఆయన నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్కు బదిలీ జరిగింది. ఆ వెంటనే మే 2న మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేశారు. అనంతరం ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 2021 మే 31న కలిశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12న రాజీనామా చేసి జూన్ 4న ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలోనూ చేరారు ఈటెల రాజేందర్. అక్టోబర్ 30న జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేసి 23,855 ఓట్ల మెజారిటీతోనూ గెలిచారు. ఇక 2023 జూలై 4న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా కేంద్ర పార్టీ హైకమాండ్ ఈటెల రాజేందర్ను నియమించిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకాంక్షల మేరకు రాష్ట్రంలో అధికార సాధన దిశగా బీజేపీ దూసుకుపోతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలో 1 సీటుతో పోలిస్తే 8 సీట్లు గెలుపొందడంతో పాటు 2 ఓట్ల శాతాన్ని సాధించిందని తెలిపారు. ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచినా ప్రజలు తమకు ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 36 లక్షల ఓట్లు సాధించేలా చేశారని అన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈటెల పేర్కొన్నారు.